లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ డిప్యూటీ తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్న ఘటన చర్లలో చోటు చేసుకుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో బీరవెల్లి భరణిబాబు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్ల రాంబాబు తన భూమి పట్టాను చేయించాడు. అందుకు సంబంధించిన పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబును ఆశ్రయించాడు. అయితే పాసు పుస్తకం కావాలంటే తనకు 20,000 రూపాయలు లంచంగా ఇవ్వాలంటూ భరణి డిమాండ్ చేశాడు. దీంతో ఆ వేధింపులు తట్టుకోలేక సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ రైతు రాంబాబు భరణి బాబుకు 20,000 రూపాయల నగదును ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో బూర్గంపాడిలో డీటీగా పనిచేస్తున్న సమయంలో ట్రాక్టర్ యాజమానుల నుంచి లంచం ఆశించి పట్టుబడ్డారు. భరణి లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇది రెండవసారి. దండపేట గ్రామం. నా పేరు కర్ల రాంబాబు. మా మిసిస్ పేరు మీద 3 ఎకరాలు ల్యాండ్ కొనడం జరిగింది దండపేట జెడ్లో. దాన్ని కేఫామ్ అప్లై చేసుకోవడానికి 2022 6వ నెల 10వ తారీఖున అప్లై చేశాము. భరణిబాబు గారు డిటి భరణిబాబు గారు 50,000 లంచం అడిగారు. ఆ రోజు ఇవ్వలేకపోయాము. మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కదిలిస్తే డబ్బులు ఇస్తే కానీ చేయను అన్నాడు. మొన్న 3 రోజుల కింద జరగడం అయింది. 3 రోజుల కింద మళ్ళీ కలవటం అయింది. భరణిబాబు గారు 50,000 ఇస్తే చేద్దామన్నా, చేసేద్దాం, పట్టుకురా అన్నాడు. 50,000 లేవు సార్ నా దగ్గర, ప్రజెంట్ ఒక 20,000 ఇస్తానంటే లేదు, ఒక 50,000 ఇమ్మన్నాడు. 50,000 ఇమ్మంటే ఏసీబీ అధికారులను కలవడం జరిగింది. దాని మీదుగా ఈరోజు ఆ 50,000లో ఒక రమేష్ అండి. నేను ఏసీబీ డిఎస్పీని, ఖమ్మం అండ్ భద్రాద్రి కొత్తగూడెం ఇన్ఛార్జిగా ఉన్నాను. నేను ఈరోజు చర్ల ఎంఆర్ఓ ఆఫీస్లో డిటి భరణిబాబు, బీరవెల్లి భరణిబాబు ఒక ఫైల్ ప్రాసెస్ నిమిత్తం 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. 50,000 రూపాయలు డిమాండ్ చేశాడు. ఆ అమౌంట్లో భాగంగా ఈరోజు ఒక 20,000 రూపాయలు ఆ కంప్లైనెంట్ ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వచ్చి ఈరోజు అతన్ని పట్టుకున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే ఎట్లంటే, అయితే ఆయన గతంలో ఇన్ఛార్జ్ తహసీల్దార్గా ఉన్నప్పుడే ఈ ఫైల్ ప్రాసెస్ చేస్తానని ప్రామిస్ చేశాడు. మళ్ళీ మొన్న వెళ్ళి కలిస్తే ఒక 50,000 ఇస్తేనే ఆ ఫైల్ ఫర్దర్ నేను మూవ్మెంట్ చేస్తానని చెప్పేసి మళ్ళీ అతన్ని ప్రలోభ పెట్టేస్తే మళ్ళీ అతను డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ వారిని వచ్చి కలవడం జరిగింది. మేము ఇమ్మీడియట్గా మా టీం వచ్చేసి ఫర్దర్ ఆ రికార్డింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అదంతా చేశాము. దాంట్లో అతను లంచం డిమాండ్ చేసినట్టుగా క్లియర్గా ఉంది. తర్వాత ఈరోజు మళ్ళీ అతను 50,000 అడిగిన అమౌంట్లో ఈరోజు పేమెంట్ ఇవ్వడం కోసం అతను ఒక 20,000 ఇస్తుండగా ఏసీబీ వారు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు పంచుల సమక్షంలో. దీనికి ఏసీబీ సైంటిఫిక్ ఎవిడెన్స్ కోసం కలర్ టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఓ డిప్యూటీ తహసీల్దార్ను అదుపులోకి తీసుకున్న ఘటన చర్ల మండలంలో చోటు చేసుకుంది. ఇక భద్రాద్రి జిల్లా చర్ల మండల రెవెన్యూ కార్యాలయంలో బీరవెల్లి భరణిబాబు అనే వ్యక్తి డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే కొత్తపల్లి అనుబంధ గ్రామమైన దండుపేటకు చెందిన కర్ల రాంబాబు తన భూమి పట్టాను చేయించుకున్నాడు. ఇక ఇందుకోసం సంబంధించి పాసు పుస్తకం కోసం డిప్యూటీ తహసీల్దార్ భరణిబాబు ఆశ్రయించాడు. అయితే పాసు పుస్తకం కావాలంటే మాత్రం తనకు 20,000 రూపాయలను లంచం ఇవ్వాలంటూ భరణి డిమాండ్ చేశాడు. ఇక దీంతో ఆ వేధింపులు తట్టుకోలేకే సదరు రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఇవాళ రైతు రాంబాబు భరణి బాబుకు 20,000 రూపాయల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్. రైట్ శిరీష, రెవెన్యూ శాఖలో మరో అవినీతి అధికారి అయితే ఏసీబీ వలలో చిక్కినట్లుగా అయితే మనం చెప్పొచ్చు. అయితే భద్రాద్రి జిల్లాలో వరుసగా ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. అదేవిధంగా అధికారులు పట్టుబడుతున్నప్పటికీ కూడా అధికారులు అయితే వారి తీరు మార్చుకోవట్లేదని చెప్పొచ్చు. ఈ రోజు జరిగిన దాని సంఘటన ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ఎంఆర్ఓ కార్యాలయంలో అయితే ఏసీబీ దాడులలో అయితే అక్కడ డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేసేటటువంటి భరణిబాబు అంటే 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ దొరికిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఈ వివరాలు చూసుకుంటే ఏదైతే ఒక గిరిజన మహిళ
కొన్నటువంటి ఒక 3 ఎకరాల భూమికి సంబంధించి ఒక కే ఫారం పట్టాదారు పాస్ పుస్తకాలు చేయడానికి అంటే డీటీ ఒక 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. అయితే గతంలో కూడా దీనికి సంబంధించి కొంత అమౌంట్ అంటే కొంత నగదును అయితే కొర్ల రాంబాబు వద్ద నుంచి అయితే డీటీ తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం. అయితే ఈ నేపథ్యంలో 50,000 రూపాయలు ఈ డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ రోజు 20,000 రూపాయలు అంటే ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తున్న దాని ప్రకారం ఏదైతే వీళ్ళు 3 ఎకరాల అంటే 3 ఎకరాల భూమి కొన్నప్పటి నుంచి కూడా డీటీ వాటికి సంబంధించినటువంటి పేపర్లు చేయడానికి అనేక మార్లు డబ్బులు డిమాండ్ చేశారని అనేక సార్లు ఇచ్చినా కూడా మరలా కూడా డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో విసిగిపోయి ఏసీబీ అధికారులను ఆశ్రయించామంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు 20,000 రూపాయలు ఇవ్వడానికి వెళ్ళినటువంటి బాధిత అంటే ఇవ్వడానికి ఆఫీస్ కి వెళ్లారు. అదేవిధంగా ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి వీరు అక్కడికి వెళ్లడంతో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా ఈ భరణి బాబును అయితే పట్టుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇదంతా కూడా అధికారి రమేష్ ఆధ్వర్యంలోనే ఈ యొక్క ఏసీబీ రైడ్ జరిగినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఏసీబీ అధికారులు మాట్లాడుతూ భరణి బాబుపై కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరుస్తామని ఈయన తెలిపిన పరిస్థితి కూడా మొత్తం మనం చూసుకుంటే ఏదైతే వరుస దాడులు జరుగుతున్నాయో అదేవిధంగా ఏదైతే అవినీతి అధికారులను అనేక మందిని కూడా ఈ భద్రాద్రి జిల్లాలో ఏసీబీ దాడుల్లో అధికారులు పట్టుకున్నప్పటికీ కూడా ఈ అధికారులు అయితే ఎవరు కూడా వారి తీరు మార్చుకోవట్లేదని కూడా తెలుస్తుంది. శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్.